సో అంటే చూస్తుంటే తెలుస్తుంది 'పుష్ప' స్క్రిప్ట్ కూడా ఉంది అని సుకుమార్ గారు ఒక ఈవెంట్‌లో చెప్పారు. 'పుష్ప 3' ఉండబోతుందని. సో ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి? బన్నీ సార్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. కేశవగా నన్ను చాలా దగ్గర తీసుకున్నారు, మీరు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో బ్రో, నేను కూడా మీలాగా వెయిట్ చేస్తున్న 'పుష్ప 3' అప్డేట్ కోసం. వచ్చినప్పుడు కుమ్మేద్దాం. యా. ఓకే. సో అల్లు అర్జున్ గారిని మనం చూస్తున్నామన్నా 22 నుంచి ఒక లుక్ వచ్చింది. సో ఆ లుక్ చూసినప్పుడు అందరూ అంటే షాక్ అయినారు. ఏంటి అల్లు అర్జున్ గారా అని. సో మీకు ఎలా అనిపించింది 22 లుక్ చూసినప్పుడు? పర్సనల్గా సార్తో నేను అంటే 5 years జర్నీ, 3 అందులో 3 సంవత్సరాలు షూటింగ్ అయిపోయింది. అంటే నేను పుష్పరాజ్గా చాలా దగ్గర ఉండి చూసాను తను. తను ఒక్కొక్క ఆ క్యారెక్టర్ కోసం కానీ, ఒక డైలాగ్ కోసం కానీ, తన ఫ్యాన్స్ ఈ డైలాగ్ని ఇట్లా చెప్పొచ్చు, అట్లా చెప్పొచ్చు అని తనకు తను చిన్న చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తనకు తాను తన తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే నేను చాలా దగ్గర నుంచి చాలా రకాలుగా చూసాను. సో ఇప్పుడు మొన్న వచ్చిన పోస్టర్ విషయానికి వస్తే రాక చాలా రోజుల నుంచి ఆ పోస్టర్ రాక కోసం వెయిట్ చేశాం కాబట్టి రాక అని వచ్చింది. మామూలుగా లేదు. స్పెషల్గా అంటే రెగ్యులర్గా మనం బన్నీ సార్ని చూస్తున్నది ఒకలా ఉంటుంది. ఆ పోస్టర్లో మీరు చూస్తుంటారు కదా, వేళ్ళిళ్ళ వాటికి గోర్లు అండ్ తన లుక్ కానీ ఆల్వేస్ సార్ నుంచి మంచి అంటే కొన్ని వైవిధ్యంగా ఉండే కథలు వస్తాయి, వైవిధ్యమైన పాత్రలు వస్తాయి సార్ నుంచి. చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇచ్చిపడేస్తారు. ఓకే.